సీనియర్ నటి జమున హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆమె చనిపోయారు. నటిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆమె మరణం టాలీవుడ్కి తీరని లోటు. జమున మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సహా దక్షిణాదిన పలువురు సూపర్ స్టార్స్ సరసన ఆమె నటించారు. జమున 1936 ఆగస్టు 30న హంపీలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆమె మాతృభాష కన్నడ అయినప్పటికీ ఆమె బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. దీంతో ఆమె తెలుగుపై పట్టు సాధించి నటించారు. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జానాభాయ్. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో మధ్యలో ము అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఇక జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లులో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె దాదాపు 200 సినిమాల్లో నటించారు. పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఇక నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం నుంచి లోక్సభకు ఆమె ఎన్నికయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ తెలంగాణ. జమున గారు లేకపోవడం ఇండస్ట్రీకి తీరని లోటే. అది ఈ రోజు ఆమెకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అభిమానులు, సినీ ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలందరూ కూడా ఆమె భౌతికానికి నివాళులు అర్పిస్తున్నారు అగ్రహంలో బంజారాహిల్స్ ఉన్నటువంటి ఇంటి దగ్గరికి. అయితే అభిమానులు తర్వాత ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరి సందర్శనం ఫిలిం ఛాంబర్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆ యొక్క ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శన ఉంచుతారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేస్తారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే జమునది తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు 60 ఏళ్ల అనుబంధము. ఒక నటిగా ఆమె ఎన్నో మా 3 జనరేషన్ తోటి నటించినటువంటి ఘనత కూడా జమునకే దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, అలాగే హీరో నాగార్జున, చిరంజీవి వీళ్ళందరితో కూడా కొన్ని పాత్రలు చేసినటువంటి ఈమె తర్వాత 2021 వరకు కూడా ఆమె నటిస్తూ ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉండేది. ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాల్లో కూడా తను పాలు పంచుకునేది. అనేక అవార్డులు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించి కూడా అనేక విషయాల్లో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఆమె పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉండేది. ఆమె కూడా గతంలో కూడా ఎంపీగా కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి జమున లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో చేసిన సేవలు కావచ్చు, ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ఎన్నో తన ఇచ్చినటువంటి నటన ద్వారా ఎంతో మంది ఇన్స్పైర్ చేసింది. అటువంటి జమునను చూడడానికి ఇప్పటికే బంజారాహిల్స్ ప్రాంతం మొత్తం కూడా శోకసంద్రంలో ఉంది. ఎందుకంటే అభిమానులు కూడా భారీగా తరలి వస్తూ ఆమెకు భౌతికాన్ని చూస్తున్నారు. అయితే దాని నుంచి కుటుంబ సభ్యులు అక్కడ మహాశిక్షణ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఫిలిం ఛాంబర్ లోనే ఆమె అంతే సందర్శనార్థం అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. 5 గంటలకు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఆమెకి నివాళులు అర్పిస్తూ చేస్తారు. ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా ఆనాటి నటులు, మహానటులు అందరూ ఒక్కొక్కరుగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు, ఈ లోకాన్ని వీడిపోతున్నారు. ఇదంతా కూడా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అశోక్.
సీనియర్ నటి జమున మృతిపై నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షులు మంచు విష్ణు నివాళులర్పించారు. గతంలో జమున నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ నివాళులర్పించారు. అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారని చెప్పారు బాలకృష్ణ. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారని, 195కు పైగా సినిమాలలో నటించి నవరస నటనా సామర్థ్యం కనబరిచారని చెప్పారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున అంటూ బాలకృష్ణ గుర్తు చేశారు. ఈ సందర్భంగా కళకు, కళాకారులకు మరణం ఉండదని ఎన్టీఆర్ అన్న మాటలను బాలకృష్ణ గుర్తు చేశారు. జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని బాలకృష్ణ చెప్పారు. జమున కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ నటి, లోక్సభ మాజీ సభ్యురాలు జమున దివంగతులు కావడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారని, వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన జమున తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారన్నారు పవన్. ఆ పౌరాణిక పాత్రను జీవం పోశారని, టీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రలోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారని గుర్తు చేశారు. ప్రజా జీవితంలో లోక్సభ సభ్యురాలిగా సేవలందించారని, జమున మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పవన్ కళ్యాణ్. జమున చందమామ వంటి చక్కదనంతో తెలుగు తెరపై వెన్నెల కురిపించిన అలనాటి సౌందర్య శిల్పం. హంపీలో పుట్టడం వలన ఆమెను అంతా హంపీ శిల్పమని అనేవారు. టాలీవుడ్కి సంబంధించి హీరోల్లో ఎన్టీఆర్ తర్వాత ఏఎన్ఆర్ను చెప్పుకున్నట్లే హీరోయిన్స్లో సావిత్రి తర్వాత జమున పేరు చెప్పుకుంటారు. సావిత్రి అనగానే నిండుదనం గుర్తొస్తే, జమున పేరు వినగానే నాజూకుదనం గుర్తొస్తుంది. విశాలమైన కళతో ఆమె చేసే విన్యాసం గుర్తొస్తుంది. తొలితరం కథానాయకులలో చాలా చిన్న వయసులోనే వెండితెరకి పరిచయమైన వారిలో జమున ఒకరిగా కనిపిస్తారు. అయినా తన కెరియర్ను, జీవితాన్ని చాలా పద్ధతిగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. 1953లో పుట్టిల్లు సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం దశాబ్దాల పాటు కొనసాగింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చలం, హరినాథ్ వంటి హీరోలతో సినిమాలు చేస్తూ వెళ్లారు. అప్పట్లో మోడ్రన్ డ్రెస్సులలో మోడ్రన్ స్టెప్పులు వేయడం జమునతోనే మొదలైందని చెప్పాలి. ఆ సమయంలోనే ఆమె ఆంధ్ర డ్రీమ్ గర్ల్ అనిపించుకున్నారు. సాంఘిక చిత్రాలలోనే కాదు, చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాలకు తగిన కనుముక్కు తీరు ఉండటం వలన అప్పట్లో జమునను మించిన ఆప్షన్ లేదు. అమాయకత్వం నిండిన పాత్రల్లోనే కాదు, అహంభావం నిండిన పాత్రలను సైతం ఆమె అద్భుతంగా పోషించేవారు. పండంటి కాపురంలోని రాణి మాలినీదేవి పాత్ర అందుకు నిలువెత్తు నిదర్శనం. అప్పట్లో అటు ఎన్టీఆర్, ఇటు ఏఎన్ఆర్, సావిత్రి కాంబినేషన్లో నటించి మెప్పించిన ఘనత జమున సొంతం. మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.
ఇక పౌరాణిక కాలంలో ఆమె చాలా పాత్రలు చేసినప్పటికీ శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామగా ఆమె తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎవరూ కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ ను మ్యాచ్ చేయలేకపోయారు. అందువలన ఇప్పటికీ తెలుగు తెర సత్యభామ ఎవరంటే జమున పేరు మాత్రమే వినిపిస్తుంది. ఒకానొక సమయంలో అగ్రస్థాయి హీరోలు ఆమె తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేసి ఆమెను పక్కన పెడితే హరినాథ్, జగ్గయ్య వంటి వారితోనే కెరియర్ను నెట్టుకొచ్చిన ఘనత ఆమె సొంతం. ఒక హీరో తాగేసి సెట్కి వస్తే సెట్లో నుంచి వెళ్లిపోయిన ఆత్మ గౌరవం ఆమెలో కనిపించే ప్రత్యేకత. అందాల తారగా అద్దాల మేడల్లో తిరిగే పాత్రలు మాత్రమే చేయగలదనే విమర్శలకు మూగ మనసులు సినిమాలోని గౌరీ పాత్రతో సమాధానం చెప్పిన నైజం ఆమెది. ఇలా ఒకటేమిటి, ఎన్నో విభిన్నమైన విలక్షణమైన పాత్రలకు జమున కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల గురించి చెప్పుకునేటప్పుడు జమున పేరు రాకుండా లేకుండా చేయడం అనేది అసాధ్యమైన విషయం. కొన్ని కారణాల వలన అప్పట్లో ఆమెను తీసుకోకుండా గుండమ్మ కథ చేద్దామనుకున్నారు. కానీ అసాధ్యమని భావించడం వల్లనే దిగొచ్చారు. అది జమున గొప్పతనం. అలాంటి జమున ఈ లోకాన్ని వీడి వెళ్ళినా పగలే వెన్నెలా, జగమే ఊయలా అంటూ అభిమానుల కళ్ల ముందు ఎప్పటికీ కదలాడుతూనే ఉంటుంది.